వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా పలువురు మనతో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గారితో నెల్లూరు వారికి ఎలాంటి అనుబంధం ఉంది, నెల్లూరుకు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. మరి సీనియర్ ఎన్టీఆర్తో మీ అనుబంధం గురించి. నేను పుట్టిన తెలుసు నాకు. ఆయన రూపొందించినప్పటి నుంచి నేను ఆయన వీరాభిమానంగా ఉన్నాను. ఆయన సినిమాలు చూసి పిచ్చోళ్ళైపోవడం. మేము ఆయన నెల్లూరుకు వచ్చిన సందర్భాల్లో మీరేమన్నా ఫ్లెక్సీలు కట్టడం కానీ, ఆయనతో పలకరించడం కానీ, ఆయన చూసిన సందర్భాలు, ఆ సమయంలో మీ ఫీలింగ్స్? నెల్లూరుకు వచ్చినప్పుడు ఒకసారి ఆయన కళ్ళ ముందు చూసి నా దిల్లు కూడా నాకు ఆయన కాళ్ళ మీద పడిపోయాను. నేను అది ఎందుకు అర్థం కాలేదు అంటే ఆయన దేవుడి రూపంగా మేము భావించి ఆయన కాళ్ళ మీద పడిపి కన్నీళ్ళు పెట్టుకున్నమాట. ఆయన మహానుభావుడు. అలాంటి అనుభవం మాకు జీవితంలో నేను మర్చిపోలేను. నా జన్మ సార్థకమైంది. అంటే ఈ రోజు కూడా ఏదో ఫ్లెక్సీలు తొలగొచ్చారని అది ఇదని మారుమోగిపోతూ ఉంది. దీని మీద మీరు ఏమన్నా? సార్ అవన్నీ మామూలు సార్. కొన్ని పనులు చేస్తుంటారు. అవన్నీ మామూలు. అట్టని చెప్పి మనమే తాగడం మన మనడు కాకుండా పాడు, బాలకృష్ణ అన్న కొడుకు కాకుండా పాడు, హరికృష్ణ కొడుకు కాకుండా పాడు. మా కుటుంబంలో అన్నీ వస్తుంటాయి, మామూలుగా ఎన్నో వస్తుంటాయి. అయినా సరే రక్త సంబంధం ఎప్పుడు కలుస్తారు, కలగని ఉండరు. వాళ్ళు పార్టీని ఎప్పుడు పోగొట్టుకోరు. తాతగారి ఆశయాలు నిర్వహించే నటుడుగా నందమూరి తారక రామారావు జూనియర్ గారు ఈరోజు చేస్తున్నాడు. ఈ మధ్యలో వస్తుంటాయి సార్, అన్నీ వస్తుంటే పోతుంటాయి. రేపు ఆయన అందరూ కలుస్తారు, అందరూ కలవాలని కోరుకుంటున్నాము. తాత బాటలు నందమూరి బాలకృష్ణ మా హీరో కానీ, నందమూరి తారక రామారావు జూనియర్ గారు అందరూ నడిచి చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని కోరుకుంటున్నాం సార్. చెప్పండి, ఎన్టీఆర్ నెల్లూరుకు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పోయి మాట్లాడాను. రా బ్రదర్ అని ఫోటో కూడా తీసుకున్నాను. పైగా నెల్లూరుకి వచ్చినప్పుడు మన అప్పుడు హెలికాప్టర్ వెళ్ళిపోయింది, టైం అయిపోయిందని. రైల్వే స్టేషన్లో ఆయనతో పాటే నా భుజాన చేసుకొని ఆయన పైకి తీసుకెళ్లారు. ఆయనకి సెకండ్ ఇచ్చేటప్పుడు ఒక గన్ మ్యాన్ తోచేశారు. అప్పుడు ఆ అండర్ గ్రౌండ్లో ఆగి పిలిచి అలా అభిమానులు చేయబాకని చెప్పి గన్ మ్యాన్ చెప్పి నన్ను ఆప్యాయంగా పైన చేసుకొని ట్రైన్ ఎక్కేదాకా నన్ను వదలలేదు. ఆ అభిమానం ఎన్నటికీ మర్చిపోలేను నేను. కొంతమంది చెప్తుంటారు గాలిలో తేలినట్టు ఉండే కళ్ళు పోయినాయి. ఆ పెద్ద ఆయన పైన చేసి పోతుంటే జేజేలు జనాలు పలిగినా ఒక్కరు కూడా నా కంటికి కనపడలేదు. అలాంటి అనుభూతి ఇంకెప్పటికీ రాదు కూడాను. నా వయసు కూడా అయిపోతుంది. ఆ నడిచిపోతుంటే ఎవరు కనపడలేదు నా కంటికి. అంతమంది జనం పైన నుంచి ఫోటోలు తీస్తున్నారు. మెయిన్ పేపర్లో ఫోటో పడింది. నా పేరు మేడా శ్రీనివాసులు, ఎన్టీఆర్ వీరాభిమానిని. ఎన్టీఆర్ గారు మన నెల్లూరు సిటీకి వచ్చినప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల చివతలలో రామారావు గారిని మా రమేష్ అన్న అనురాధమ్మ దగ్గర షాట్లో నేను పెద్ద ఆయన్ని చూసినప్పుడు నాకు భయం వేసింది. ఏంటంటే మా పెద్ద ఆయన చూడంగానే ఏందబ్బా మా పెద్ద ఆయనతో ఉన్నపలంగా చూస్తున్నాం కదా అని చెప్పి ఒక భయం పట్టింది. కానీ ఈరోజు మా పెద్ద ఆయన లేడన్న ఒక వార్త మాకు చాలా బాధాకరం. ఏంటంటే ఆయన 1996 జనవరి 18 ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు 28 సంవత్సరాలు పూర్తి 20 సంవత్సరాలు అవుతుంది పెద్ద ఆయన చనిపోయి. కానీ ఆయన రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ నెంబర్ 1 హీరోగా ఆయన ఈ ప్రపంచంలోనే నందమూరి తారక రామారావు అంటే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ భారతదేశంలోని మహానటుడు. ఆయన్ని అనేక రూపంలో మేము ఒక దేవుడిని రియల్గా మనం చూడలేదు. కానీ ఆయన మాత్రం మనం ఒక దుర్యోధనుడిగా, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక భీష్మగా, ఒక రాజకుమారుడిగా, ఒక రాజుగా మనం చూసాం మేము. ఎన్నో ఆయన జానపద చిత్రాలు అయితేమి, పౌరాణిక చిత్రాలు అయితేమి, సాంఘిక చిత్రాలు అయితేమి చాలా సినిమాలు ఆయన మేము చూడడం జరిగింది.